అంటుండు, ధర్మం అంటే ఏంటిదిరా అంటే ఇది రాసిండు ఇది రాము, అది రాసినాము అది నమ్మం అని కాదు. జ్ఞాన ఏవ ధర్మ, జ్ఞానమే ధర్మము. కాబట్టి ధర్మము వేరు జ్ఞానం వేరు కాదు. అది మన ఋషి సంప్రదాయం. ఏదేది ధర్మం ఉందో అది జ్ఞానం ఉంది, ఏదైతే జ్ఞానం ఉందో అదే ధర్మం ఉంది. జ్ఞానం లేనటువంటిది అధర్మం అవుతుంది, కానీ జ్ఞానం ఉన్నదే ధర్మం కాగలుగుతుంది. కాబట్టి భారతీయుల యొక్క మూలం ఏదైతే ఉందో, దేన్నైతే మనం ధర్మం అంటున్నామో అది జ్ఞానము. అందుకే సుఖస్య మూలం ధర్మ. అందుకే చాణక్యుడు అంటుండు, మీకు నిజంగా సుఖమే కావాలనుకుంటే ధర్మం పట్టుకోండి. సుఖస్య మూలం ధర్మ. సుఖము కావాలనుకుంటే ధర్మముతోనే సుఖం దొరుకుతుంది, ఇంకా వేరే విధానం లేదు నీకు సుఖం దొరకడానికి. కాబట్టి మన అందరి యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో అది నిరంతరము మన శాస్త్రాల వైపు గో బ్యాక్ టు ది వేదాస్, వేదం వైపు వరలండి. మనం అన్నిటిని సాధించగలుగుతాము, ప్రపంచానికి నేతృత్వం ఇవ్వగలుగుతాము. ఈరోజు కూడా మనం ప్రపంచానికి గురువు కాగలిగే స్థానం ఎవరికైనా ఉంటే కేవలం భారతీయులకే ఉన్నది. కాబట్టి అటువంటి సంపదను ఉంచుకొని తన ఇంట్లో బంగారం పెట్టుకొని ఇత్తడి గురించి తిరిగే వాళ్ళని ఏమని అంటారు? తన ఇంట్లో అన్నం ఉన్న వాణిని భిక్షాటన పట్టుకొని భిక్ష పాత్ర తీసుకొని బయట భిక్షం అడుగుతుంటే వాడిని ఏమంటాం? కాబట్టి భర్తృహరికి కూడా ఒక శ్లోకం రాశాడు అట్లా ఇదే విధంగా. ఏమని అంటే, ఒక వ్యక్తి భిక్ష పాత్ర పట్టుకొని ఉంటే అతనిని కవి ఏమంటుండంటే, అరే ఓ మూర్ఖ, భిక్ష పాత్ర ఎందుకు పట్టుకున్నావురా? నువ్వు ఏ భూమి మీద కూర్చొని ఉన్నావో ఆ భూమిని కొంచెం తవ్వి చూడు, అట్లా రత్నాలు, మాణిక్యాలు, బంగారం, వెండి అన్ని రకాల సంపదలు ఉన్నాయి. కొంచెం లేచి నువ్వు కూర్చున్న స్థలాన్ని తవ్వు, అంతే. తవ్వినంత మాత్రానని నీకు అవన్నీ రత్నాలన్నీ కనిపిస్తుంది. ఇది రత్న గర్భం ఉన్నది. ఈ దేశంలో రత్న గర్భాన్ని వదిలేసి నువ్వు భిక్ష పాత్రకి ఎందుకు వచ్చేసావు? మనకు భర్తృహరి కూడా అదే తెలియదు. మనకు భర్తృహరి ఎవరో కూడా తెలియదు. నేను భర్తృహరి రాసిందంటే కూడా మీకు అనిపించేంత ఎవరో XYZ మేబీ మనకి ఏదో మాతా చెప్తారు కాబట్టి ఇట్స్ ఓకే అని అనుకోవచ్చు. కానీ చదవడానికి ఈరోజు మన సంస్కృత భారతి వాళ్ళు చాలా మంచి పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారు. అవే కాకుండా మనకు ధార్మిక సంస్థలు కూడా ఎన్నో మంచి పుస్తకాలు వాళ్ళు పబ్లిష్ చేస్తారు. కానీ మనకు అవన్నీ కాదు. ఈ పనికిరాని ప్రొడ్యూసర్స్, ఈ పనికిరాని డైరెక్టర్స్, వాళ్ళు టీవీ మీడియాలో కావచ్చు, వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, సినిమా కావచ్చు, వాళ్ళు ఏది చెబితే అది చేస్తారు. వాళ్ళు ఎట్లా డ్రెస్ చేసుకుంటే అట్లా. అంత గుడ్డి వాళ్ళమా లేకుండా అంత బుద్ధిహీనులమా? వాళ్ళు ఎటువంటి తప్పులు చేసినా తప్పున్నతనా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నాను వాడిని అడగాల్సింది పోయి, వాడు ఎట్లా తప్పులు చేసినా వీడు తప్పులు తీసుకోవడానికి రెడీ ఉన్నాడు. ఏంటిది? ప్రజలు గురువులలాగా ఉండాలి. ఎవరన్నా తప్పు చెప్తారే ఎందుకు ఇట్లా చేస్తున్నా అని చెప్పడానికి సాహసం ఉండాలి ప్రజలలో. ఎప్పుడైతే ప్రజలలో చైతన్యం ఉంటుందో ఎవ్వరేం చేయలేరు. ఏ ప్రజానాయకులు కూడా ఏం చేయలేరు, ఏ డైరెక్టర్లు ఏం చేయలేరు, ఏ యాక్టర్స్ ఏం చేయలేరు. వాళ్ళకి ఎందుకు అంత శక్తి వస్తుందంటే మనము ఎట్లా చెప్తే అట్లా వినేటటువంటి పరిస్థితికి మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏదంటే అది చెప్తున్నారు. ఏదంటే అది పాట కట్టేస్తే మీరు పాట పాడుకుంటున్నారు. ఆ పాటలు వింటున్నారు. మీ యొక్క కార్లలో కూడా ఆ పాటలను పెట్టుకొని వింటున్నారు. ఒక్కసారి అనిపించదు మీకు? ఇంత అసభ్యమైన పాటలు నేను ఎందుకు వినాలని ఎందుకు అనుకోలేదు? నాకు దేవుడు ఇంత మంచి చెవులు ఇచ్చిండే, ఇంత మంచి కర్ణాలు ఇచ్చిండే, ఈ చెవులను ఎంతో గొప్ప గొప్ప విషయాలు వినడానికి ఇచ్చిండు. ఈ పనికిరాని వాళ్ళ పాటలు వినడానికి కాదు, ఈ పనికిరాని వాళ్ళ డైలాగ్స్ వినడానికి కాదు, ఈ పనికిరాని వాళ్ళ వేషభూషణ చూడడానికి నా కళ్ళు లేవు. ఇటువంటి పనికిరాని యొక్క వ్యవస్థను చూస్తుంది కాదు నేను ఉన్నది. నేను పుట్టింది ఒక శ్రేష్టమైన జాతికి పుట్టినాను. నేను శ్రేష్టమైనటువంటి వంశానికి పుట్టినటువంటి వాళ్ళము. మనం భారతీయులము, దేవతలము, దేవత యొక్క సంతానమునం. అటువంటి దైవ సంతానమును పతనం చేయకండి. ఆ పరంపరను కాపాడడానికి నిరంతరము ప్రయత్నం చేయాలి. శివాజీ ఒకరోజు యుద్ధానికి సన్నద్ధులైనటువంటి తన యొక్క సైనికులతో అన్నాడు, మనం ఎవరైతే ఉన్నామో భారతీయులము, ఇంకా హిందువులను ఉన్నాము. ఈ హిందూ జాతి వీర జాతి ఉన్నది. మన ఈ జాతిలో సింహాలు పుడతాయి కానీ ఎక్కడో ఉన్నటువంటి నక్కలు, కుక్కలు పుట్టాయి. కాబట్టి సింహమైన జాతి సింహాలలాగా గర్జించడం నేర్చుకోండి, కుక్కలలాగా అరవడం నేర్చుకోకండి. కాబట్టి సింహాలలాగానే ఉంటే ఆ జాతి చాలా ఉన్నతి పొందగలుగుతుంది. కాబట్టి ఈడ మీరు తక్కువ మంది ఉన్నారా ఎక్కువ మంది ఉన్నారా అని కాదు,
మీరు వచ్చిన వాళ్ళు చాలా ముత్యాలు రత్నాలు అనుకొని మీ ద్వారా 10 మందికి ఉపకారం అవుతుంది అనుకొని నేను ఇంతవరకు ఇన్ని విషయాలు ఇంకెంతో అంటే నాకు సమయం అంటూ ఉంటే ఈ రాత్రి వరకు కూడా చెప్పగలుగుతానేమో, ఎందుకంటే మన శాస్త్రాలకు అంత సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి విజయరామ్ గారికి చాలా చాలా ఆశీర్వాదాలు, కొంచెం కాదు చాలా చాలా ఆశీర్వాదాలు. ఎందుకంటే ఇక్కడికి నేను రావడానికి కారణం కేవలం విజయరామ్. నన్ను ఆయన జ్ఞాపకం ఉంచుకునేది గొప్పతనమే ఉండొచ్చు, కానీ జ్ఞాపకం ఉంచుకున్నా జ్ఞాపకం ఉంచుకోకపోయినా అది గొప్ప విషయం కాదు. ఒక వ్యక్తి మంచి పనులు చేయడం ఏదైతుందో అది చాలా ముఖ్యం, వారితో ఎంతమందికి ఉపకారం అవుతుందో అది చాలా ముఖ్యం. కాబట్టి విజయరామ్ గారితో ఈరోజు ఎంతోమంది వ్యవసాయం ఏదైతే ఉందో అది గో ఆధారిత వ్యవసాయం చేయడము, గో ఆధారిత వ్యవసాయంతో వచ్చిన పంటలను తినడానికి అవకాశం దొరకడము, ఆవు నెయ్యిని తినడానికి అవకాశం దొరకడము, ఎన్ని విధాలుగా ఈ యొక్క జాతికి మేలు కావాలనో అన్ని విధాలుగా ప్రయత్నం నిరంతరం చేస్తుంటాం. కాబట్టి అటువంటి విజయరామ్ గారికి చాలా చాలా ఆశీర్వాదం. మన నరసింహారెడ్డి గారు, మీరు నరసింహారెడ్డి గారు వారు మంచి సంతానం గురించి మన యొక్క ఈ పరిపాటిని పట్టుకొని దాని గురించి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఒక శ్రేష్టమైన సంతానం గురించి ప్రయత్నం చేయడం మామూలు విషయం కాదు. ఒక మానవ నిర్మాణం అంటే ఒక జాతి నిర్మాణమే, ఒక మానవ నిర్మాణం అంటే దేశ నిర్మాణమే, ఒక మానవ నిర్మాణం అంటే లోక కళ్యాణమే. కాబట్టి ఒక మానవ నిర్మాణం చాలా గొప్పది. అటువంటి దాని గురించి మీరు ప్రయత్నం చేయడము చాలా చాలా భరతమాత, నేను ఆశీర్వాదం కాదు, భరతమాత స్వయంగా ఆశీర్వదిస్తుంది వీళ్ళను. ఆ ఆశీర్వాదం వారికి ఎప్పటికీ దొరకాలి, ఇంకెన్నో పనులు వీళ్ళు చేయాలని నేను కోరుకుంటాను. కాబట్టి మీకు అందరికీ కూడా మంచి కార్యాలలో కనెక్ట్ అయి ఉండండి. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా నాకు సంతృప్తి ఎందుకు లేదంటే ఇంత సబ్జెక్ట్ ఉంది, ఇంత సబ్జెక్టును ఎంత స్టేజ్ మీద ఎంత చెప్పగలరు. కాబట్టి మీరు వీలైనప్పుడల్లా ఆశ్రమాలకు రండి, విషయాలు వినండి, తెలుసుకోండి, మీరు స్వయంగా చదవండి. మీకు అందరికీ చదువు వచ్చిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఏం చదవాలని మాలాంటి మాతాజీలతోని కానీ విద్వాంసులతోని కానీ కనుక్కోండి. మేము చెప్పిన పుస్తకాలు కూడా చదివితే మీకు ఎంతో జ్ఞానం రాగలుగుతుంది. ఈ దేశంలో పరివర్తన చేస్తాము అనేది కంకణం కట్టుకోండి, అప్పుడే ఈ దేశంలో తప్పకుండా పరివర్తన. నిరాశ చేయడానికి చాలామంది ఉన్నారు, కానీ నిరాశ ఎప్పుడు కూడా నిస్పృహతోని కాదు జాతి. ఇది ఒక హరిశ్చంద్రుని వంశం ఉంది, ఇది రాముని వంశం ఉంది, ఇది కృష్ణుని వంశం ఉంది, ఇది గొప్ప గొప్ప మహాపురుషుల యొక్క వంశం ఉంది, ఇది యోగుల వంశం ఉంది, బ్రహ్మ జ్ఞానుల యొక్క వంశం ఉంది. ఎట్లా పాడు కాగలుగుతాయి? ఈ వంశంలో ఎవరు పాడు చేయగలుగుతారు? కొంచెం మేలుకోండి, కొంచెం మేలుకుంటే మీ జాతి గురించి మీరు పరిచయం చేసుకుంటే మీరు చాలా గొప్ప కార్యం చేయగలుగుతారు. కనీసం మీ సంతానం అయితే మీరు నిర్మాణం చేసుకోగలుగుతారు. ఓం శాంతి.